హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరి కోసం మరొక సింపుల్ అండ్ క్విక్ రెసిపీతో వచ్చేసాను. అది క్యాలీఫ్లవర్ కర్రీ. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేనే మాత్రం ఈ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది. అంతేకాకుండా లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు పచ్చిమిర్చి అనేది ఇలా బాగా ఫ్రై చేసుకోండి. దీనివల్ల మీకు స్పైసీ అనేది కాస్త ఆయిల్లోకి వెళ్ళి మీకు కర్రీ కూడా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని ఇలా స్లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీరు ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నారు కాబట్టి మీరు మరీ బాగా ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదు. కాస్త ఇలాగా ట్రాన్స్పరెన్సీ వస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఇవి వేగిన తర్వాత మీరు ఇందులోనే క్యాప్సికమ్ చిన్న పీస్ను వేసుకుంటే ఈ క్యాలీఫ్లవర్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ కూడా మీరు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో పీసెస్ వేసుకోవడం వల్ల ఈ క్యాలీఫ్లవర్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఈ టమాటోస్ తీసుకొని మీకు పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇందులో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టమాటో అనేది క్యాలీఫ్లవర్ కర్రీలో వేసినప్పుడు ఎప్పుడు కూడా ముగ్గిందే వేయండి. అలా వేస్తేనే మీకు ఈ క్యాలీఫ్లవర్ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా వేయించండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం క్యాలీఫ్లవర్ అనేది ఇలా చిన్న పీసెస్ లాగా తీసుకోవాలి. అవి వాష్ చేసుకుని ఈ ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో మీరు క్యాలీఫ్లవర్ కర్రీ వండారంటే కనుక తక్కువ వాటర్తో అలానే తక్కువ ఆయిల్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీరు క్యాలీఫ్లవర్ కూర వండేటప్పుడు ఎప్పుడు కూడా మీరు గరిటె అనేది ఎక్కువగా తిప్పకండి. ఇందులో క్యాలీఫ్లవర్ అనేది మొత్తం చిదిగిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. మీరు అదే ప్యాన్లో కానీ దేంట్లో కానీ వండారంటే పర్లేదు, కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి సో మ్యాక్సిమం ఇలా చేత్తో తిప్పకుండా ఈ ప్రెషర్ కుక్కర్ని ఇలా కదుపుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఇవి అన్నీ కొంచెం మిక్స్ అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఇలా అన్నీ కలిసేంత వరకు పైకి ఇలా అనుకుంటూ తిప్పుకోండి సరిపోతుంది. ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసిన తర్వాత మీరు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా తక్కువ వాటర్ వేసుకోండి. దానివల్ల మీకు పేస్ట్ లాగా అయిపోకుండా పీసెస్ లాగా ఉంటుంది. వాటర్ వేసుకున్న తర్వాత కాస్త అటు ఇటు తిప్పుకున్న తర్వాత మీరు పైన మూత అనేది పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మీకు కర్రీ అనేది చాలా బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే క్యాలీఫ్లవర్ అనేది పేస్ట్ లాగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నాకు 2 విజిల్స్ తర్వాత పీసెస్ లాగా ఎంత బాగుందో మీకు కూడా అలానే వస్తుంది. 2 విజిల్స్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది. కుక్కర్లో నేను చూపిస్తున్నాను కదండి, ఇందులో ఇంకా వాటర్ ఉంది, అంటే ఇంకా కొంచెం కూర ఎగిరితే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఆ వాటర్ అంతా మీరు ఎగరబెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా మీడియంలో పెట్టుకోండి. చూసారా కాలీఫ్లవర్ అనేది ఎంత బాగా కుక్ అయిందో. ఈ టైంలో కూడా మీరు ఎక్కువగా స్పూన్ పెట్టుకుని అటు ఇటు తిప్పుకోకండి. ఇది కొంచెం ఎగిరిన తర్వాత మీరు ఇందులో గరం మసాలా అనేది వేసుకోండి. స్లైట్గా కొద్దిగా వేసుకుంటే మీకు క్యాలీఫ్లవర్లో ఉన్న స్మెల్ అనేది మీకు అనిపించదు. చాలామంది క్యాలీఫ్లవర్ స్మెల్ వస్తుందని ఇష్టపడరు. వాళ్ళందరూ కూడా ఇష్టంగా తినేటట్టు కొంచెం గరం మసాలా వేసుకుంటే ఇష్టపడతారు. అంతే, ఇలా ఆయిల్ అనేది పైకి తెల్లిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేసేసుకోండి. అంతే, ఎంత ఈజీగా చేసుకునే క్యాలీఫ్లవర్ సింపుల్ అండ్ క్విక్గా మీ ఇంట్లో చేసేసుకోండి. ఈ సింపుల్ అండ్ క్విక్ ప్రాసెస్ కనుక మీకు కూడా నచ్చినట్లయితే వెంటనే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yummy, yummy, super yummy.